నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సంబంధించిన అంశం రోజుకో మలుపు తిరిగిన నేపథ్యంలోనే నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు ఎవరైతే గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులకు క్వాలిఫై అయిన అభ్యర్థులకు కావచ్చు, వాళ్ళకి ఒక మంచి శుభవార్త అని అనుకోవచ్చు. 15వ తారీఖు కూడా దీనికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ రాబోతుంది. ఈ నేపథ్యంలోనే మరి దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. మరి గ్రూప్ 1 అంశం రోజుకో మలుపు కావచ్చు, రోజుకో వార్త బయటకు వచ్చిన నేపథ్యంలోనే నిన్న వచ్చిన తీర్పును ఎట్లా వస్తున్నారు? ఫైనల్ దీని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఒక జడ్జిమెంట్ని ఇంటరిమ్ ఆర్డర్ అయితే నిన్న ఇవ్వడం జరిగింది డివిజనల్ బెంచ్. దాని ప్రకారంగా ప్రాసెస్ కూడా టీజీపీఎస్సీ చేసి నా ఎఫ్ఎస్ఎల్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కూడా నేను పెట్టడం జరిగింది. ముందుగా ఏదైతే 563 మంది ఎవరైతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా మీ యోయో టీవీ ద్వారా వారికి కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ గ్రూప్ 1 అంశం పైన మొదటికెళ్ళి కూడా గత 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికెళ్ళి కూడా గ్రూప్ 1 పరీక్ష గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించలేకపోయింది. నిర్వహించే ప్రయత్నం చేసినా కూడా దాంట్లో అడ్డగోలుగా అవకతవకలు చేసి టీజీపీఎస్సీ పరిధిలో అన్ని పేపర్లను కూడా లీక్ చేసి ఎవిడెన్స్ ఆధారాలతో సహా బట్టబయలు అయినప్పుడు కూడా ఆనాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ రోజు కూడా స్పందించలే. కేటీఆర్ కూడా ఈ అంశం పైన మాట్లాడలే. స్వయాన తన పిఏనే ఇవన్నీ చర్యలకి పాల్పడ్డాడు, ఒక మండలంలోనే ఇవన్నీ ఎక్కువ మందికి వచ్చినాయని చెప్పినా కూడా స్పందించని కేటీఆర్ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి బాధ్యతతోటి ముఖ్యమంత్రి గారు, టీజీపీఎస్సీ చైర్మన్ గారు గ్రూప్ 1 పరీక్షని నిర్వహించాలి, తెలంగాణ పిల్లలకి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వాలి, రాష్ట్రం ఏర్పడడానికి ఇవ్వలేకపోయినాం, ఎందుకంటే ఒక యువకుని వయసు దాటిపోతే మళ్ళీ తిరిగి తీసుకురాలేమని ఒక దృఢ సంకల్పంతో 100% ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ తోటి ఇచ్చే ప్రయత్నం చేస్తే మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా కల్వకుంట్ల తారక రామారావు అండ్ కంపెనీ అంటే కేడీ కంపెనీ, ఈ డ్రామా కంపెనీ అందరూ కూడా అందులో దాసోజు శ్రవణ్ గారు కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, కనీసము ప్రిలిమ్స్ మెయిన్స్ అంటే కూడా ఏందో తెలియని కౌశిక్ రెడ్డి సొంటోళ్ళు కూడా గ్రూప్ 1 పరీక్ష గురించి అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ సోషల్ మీడియా హ్యాండిల్స్ దాన్ని ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేస్తూ ఆపే ప్రయత్నం చేస్తారు. మొదట మెయిన్స్ ఎగ్జామ్స్ అప్పుడు జియోలను ఛాలెంజ్ చేసి కోర్టుకు వెళ్ళి ఆపే ప్రయత్నం చేశారు. ఏది ప్రిలిమ్స్ కంప్లీట్ అయ్యి మెయిన్స్ అప్పుడు జియోల పైన మాట్లాడారు. దాని తర్వాత అంతా ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు మళ్ళీ దాన్ని సింగిల్ బెంచ్ లో వెళ్ళి వీళ్ళతో పాటు బీజేపీ పార్టీ నాయకులు కూడా కొంతమంది కలిసి కాంగ్రెస్ పార్టీ హయాంలో దీన్ని నింపితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని చెప్పి ఒక దురఉద్దేశంతో దీన్ని మిస్లీడ్ చేసి తప్పుదోవ పట్టించి సింగిల్ బెంచ్ లో డెసిషన్ రాగానే దాన్ని బయటికి వచ్చి 3 కోట్లకు 4 కోట్లకు అమ్మిర్రు అని చెప్పి ఆధారాలు లేకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. మాట్లాడిన దానికి బాధ ఆవేదనతోటి స్వయంగా ఉద్యోగాలు వచ్చిన పిల్లల తల్లిదండ్రులే ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అడిగే పరిస్థితికి ఈ వచ్చిందని అంటే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళతో మేము కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం. అంటే ఇందాక కూడా అక్కడ స్టడీ సర్కిల్ హాల్లో కూడా 5 ఎవరైతే క్వాలిఫై అవుతారో మాట్లాడినా లైక్ కొంతమందికి అంటే ఈ మాట చెప్పవచ్చు లేదా, కొంతమంది పేరెంట్స్ లేని వాళ్ళు ఉన్నారు. నేను అదే చెప్తున్నా, అందులో ఉన్న దాంట్లో చాలా మంది వాళ్ళ మొత్తం ఆస్తి చెప్తే కూడా 50 లక్షలు లేని పరిస్థితి ఉంది. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలో వాళ్ళు చదువుకుంటున్న సమయంలో కొడుకు వస్తుందని చెప్పి కష్టాలు పాలే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు. అసొంటి వ్యక్తుల పైన 3 కోట్లు 4 కోట్లకి కొన్నారు అని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తే వాళ్ళే ప్రశ్నించారు, మరి 3 కోట్లు ఎవరు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఆధారాలు బయట పెట్టొచ్చు కదా. ఆధారాలు ఉంటే కోర్టులో సమర్పిస్తే కోర్టు నిన్న ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వకపోతుంటే అంటే కేవలము విద్యార్థులకు ఉద్యోగాలు రాకూడదు, మేము చేయలేంది కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు చేస్తే మాకు మంచి పేరు ఎక్కడ వస్తుందని ఒక భయంతో ఈ కల్వకుంట్ల తారక రామారావు ఆడుతున్న ఒక డ్రామా ఇదంతా. ఇది చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. విద్యార్థులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సరే కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమే, ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ రిజర్వేషన్ విషయంలో ఆ వర్గానికి లాభం చేకూర్చడానికి కొద్దిగా ఆలస్యమైంది, కానీ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆర్టీసీలో, దాంతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ లో, దానితో పాటు పోలీస్ రిక్రూట్మెంట్, దానితో పాటు ఎలక్ట్రిసిటీ దాంట్లో ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సంబంధించిన ఇనిషియేటివ్ కూడా అయింది. త్వరలోనే నోటిఫికేషన్స్ అన్ని కూడా వస్తాయి. మీరు వీళ్ళ మాటలలో పడి చదువుకోకుంటే రేపు పొద్దున నోటిఫికేషన్ వచ్చినాక మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా చదువుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అండ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ముఖ్యంగా కేటీఆర్ కి అండ్ కంపెనీకి చెప్తున్నా, ఈ దొంగ మాటలు తప్పుడు ప్రచారాలు చేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అడ్డగోలుగా విద్యార్థుల జీవితాలు నాశనం చేసే విధంగా 563 మంది వాళ్ళు తెలంగాణ పిల్లలే, తెలంగాణ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని బాధ పెట్టే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపు పొద్దున పిల్లలు రోడ్ల పైన మిమ్మల్ని
గుడ్డలోడు తీసే పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా నీకు చిత్తశుద్ధి బాధ్యతను ఉంటే మీ హయాంలో తప్పులు జరిగిన దానికి, మీ హయాంలో చనిపోయిన విద్యార్థులకి, ఒక మహిళ చనిపోతే కూడా ఆ అమ్మాయిని కూడా చావును కూడా తప్పుడుగా చూపించే ప్రయత్నం చేసిన నీచపు కొడుకులు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావుని మీ ఓయో టీవీ తరఫున హెచ్చరిస్తున్నా. అంటే ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారు మరి ఇట్లాంటి అలిగేషన్స్ చేసిన పరిస్థితి మీరు అంటా ఉన్నారు. టీజీపీఎస్సీ పైన అలిగేషన్, టీజీపీఎస్సీ ఒక ఇండిపెండెంట్ బాడీ, టీజీపీఎస్సీ దానిపైన వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. దానితో పాటు విద్యార్థులపైన ఆరోపణలు చేశారు కాబట్టి విద్యార్థులు దానిపైన తీసుకోవచ్చు. అండ్ ఇంకేమన్నా ఇట్లనే మాట్లాడి ఆధారం లేకుండా మాట్లాడితే ఎక్కడన్నా యాజ్ అ థర్డ్ పర్సన్ గా పబ్లిక్ తరఫున పిటిషన్ వేసే ఆస్కారం ఉంటే తప్పనిసరిగా నేను కూడా దానిపైన కేసు ఫైల్ చేస్తాను. అంటే ఇంకోటి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు సంబంధించి రాష్ట్రంలో రోజుకు ఒక అంశం బయటికి తెస్తా ఉన్నారు. సో పవర్ సెక్టార్ కావచ్చు, జీపీఓ కావచ్చు, టీచర్స్, డిఎస్సి సంబంధించి వీళ్ళందరికీ ఏంటి మరి ఏమన్నా ఇప్పటికే పవర్ సెక్టార్ కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ కానీ, గురుకుల రిక్రూట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ జీపీఓ కానీ, లేదా టీజీపీఎస్సీ పరిధిలో కానీ, లేదా హెల్త్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ కానీ, ఆల్ రిక్రూట్మెంట్ బోర్డ్ సంబంధించి అన్ని నియామకాలు ప్రభుత్వం చేపడుతుంది. దయచేసి విద్యార్థులందరూ కూడా నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ నోటిఫికేషన్, మీ ఉద్యోగాల కోసం మీరు చదువుకోండి. వీళ్ళ మాటల్లో పడి సమయాన్ని వృధా చేయకండి. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన రోజు మాకు చదువుకోనికి సమయం దొరకలేదని చెప్పి మళ్ళీ మనం ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ దొంగలు కావాలని చెప్పే వాళ్ళ స్వలాభాల కోసము రేపొద్దున మళ్ళీ వాళ్ళ యొక్క రాజకీయ ఉద్దేశాన్ని వెనకబెట్టుకొని విద్యార్థులని మనని తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి 10 ఏళ్లలో ఏ రోజన్నా వీళ్ళు మనకు అందుబాటులో ఉండేనా? ఏ రోజన్నా వీళ్ళు మనతో మాట్లాడినరా? ఏ రోజన్నా వీళ్ళు కనీసం మన బాధని పట్టించుకునరా? ఏ రోజన్నా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళు స్పందించిర్రా? టీజీపీఎస్సీలో పేపర్ లీకేజ్ అయితే ఏ రోజన్నా దానిపైన స్పందించిందా? 10 ఏళ్ళు మాట్లాడని వాళ్ళు, 10 ఏళ్ళు పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు పిలువకున్నా కూడా వచ్చి మనం రెచ్చగొడుతుర్రు అంటే వాళ్ళ ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి. మీరు మంచిగా చదువుకొని ఉద్యోగాలు సాధించి మీ యొక్క తల్లిదండ్రులతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మీ సోదరులుగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ.